ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈ రోజు ఉంది. నాకు తెలుసు ఇంకా సమస్యలు ఉన్నారు, బాధలు ఉన్నారు, కార్మికుల కష్టాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా తీరవాలంటే కొంత సమయం కావాలి. మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా. మీరు వేరే వాళ్ళు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. మీరే కూర్చోండి, మాట్లాడదాం, రాండి. ముఖ్యమంత్రి గారు నిన్న మేడే సందర్భంగా సమ్మె గురించి, ఆర్టీసీ సమ్మె గురించి చాలా చక్కగా మా సమ్మె పట్ల మీరు స్పందించినందుకు మా ఆర్టీసీ దేశ పక్షాన మీకు మేమంతా స్వాగతిస్తున్నాము, మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న దాంట్లో ఈ ఆర్టీసీ కార్మికులు కూడా ప్రధాన పాత్ర పోషించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ కార్మికులను అంచువేసి ఈ ఆర్టీసీ మొత్తం విధ్వంసం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన కష్టాలు పోతాయి అనే ఒక విశ్వాసంతో, నమ్మకంతో మేమంతా మీకు ఓట్లేసినాము. మీ మీద విశ్వాసం, మీ మీద అభిమానం మాకుంది కాబట్టి మీరు రాబోయే తరాలకు మరి ఒక మార్గదర్శకంగా మీరు ఉండాలని చెప్పేసి కోరుకునే వాటిల్లో మేము ఆర్టీసీ కార్మికులుగా ముందుంటాము.